హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఇండియన్ మెట్రో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మనకు వీళ్ళకి సంబంధించిన ఎన్సీఆర్టీసీలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళకి సంబంధించిన నమోభారత్ ప్రాజెక్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ కింద అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి డేట్స్ చూసుకుంటే మన ఆన్లైన్ సబ్మిషన్ డేట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ మనకు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అంటే మార్చ్ 24 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే వీళ్ళ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకు ఏప్రిల్ 24 వరకు అయితే ఉందన్నమాట. దీని తర్వాత మనకు దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మనకు మేలో అయితే అనౌన్స్ చేస్తారు. వీళ్ళకి సంబంధించిన ఎన్సీఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో అయితే వీళ్ళైతే మనకైతే ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నమోభారత్ ప్రాజెక్టు కింద అయితే ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకు దీంట్లో మనం జాబ్ వేకెన్సీస్ చూసుకుంటే జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్ట్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి మొత్తం 16 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు జూనియర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, దీంట్లో మనకి 16 పోస్టులు ఉన్నాయి. దీంట్లో కూడా పే లెవెల్ చూసుకుంటే దీనికి 22,000 నుంచి అయితే మనకు 75,000 వరకు అయితే ఉంది. అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ మనకు 35,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ రెండింటికైతే సేమ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు జూనియర్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ పే లెవెల్ ఉంది. దీంట్లో మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. జూనియర్ సివిల్ ఇంజనీర్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ పే లెవెల్ అయితే ఉంది. 35,000 వరకు అయితే ఉంటుందన్నమాట. వీటన్నిటికి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దీనికి సంబంధించి ఒక వేకెన్సీస్ అయితే ఉంది. ప్రోగ్రామింగ్ అసోసియేట్, అలాగే హెచ్ఆర్ అసిస్టెంట్, కార్పొరేట్ హాస్పిటాలిటీ, జూనియర్ ఎలక్ట్రికల్ మెయింటైనర్, జూనియర్ ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ దీనికి సంబంధించి మనకు 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టోటల్ మనకు 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మొత్తం మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకైతే మినిమం ఏజ్ అయితే 18 నుంచి 25 మధ్యలో అయితే ఉండాలన్నమాట. 18 నుంచి 25 ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టుకు అప్లై చేయాలనుకుంటే 3 ఇయర్స్ అయితే డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. దీనికి పే లెవెల్ అయితే మనకు 35,000 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ, అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. నెక్స్ట్ మనకు జూనియర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టుకు మీరు అప్లై చేయాలనుకుంటే ఇది కూడా సేమ్ ఏజ్ లిమిట్ మనకు 18 నుంచి 25 ఉంది. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అయితే కంప్లీట్ అయి ఉండాలి. థర్డ్ మనకి జూనియర్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్ట్ మీరు అప్లై చేయాలనుకుంటే 3 ఇయర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మీరైతే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించింది. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ప్రోగ్రామింగ్ అసోసియేట్ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే 3 ఇయర్స్ మనకు డిప్లొమా లోపల కంప్యూటర్ సైన్స్, ఐటీ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్, బీఎస్సీ ఐటీ, ఈ దానికి సంబంధించిన ఏ కోర్స్ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ హెచ్ఆర్కి అప్లై చేయాలనుకుంటే 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ మనకు బీబీఏ ఆర్ బీబీఎంలో అయితే మీరైతే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయితే. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీకి మీరైతే అప్లై చేయాలనుకుంటే హాస్పిటల్ మేనేజ్మెంట్లో మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేయాలన్నమాట. దీనికి సంబంధించి పే లెవెల్ మనకు 20,000 అయితే ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 30,000 వరకు అయితే ఉంటుందన్నమాట. 27,000 అయితే అలవెన్సెస్ కలుపుకొని 27,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. జూనియర్ మెయింటైనర్, ఎలక్ట్రికల్ మెయింటైనర్, అలాగే జూనియర్ మెకానికల్ మెయింటైనర్, దీనికి సంబంధించిన పే లెవెల్ చూసుకుంటే 18, అప్రాక్సిమేట్లీ 22,000 అయితే ఉంటుందన్నమాట. మనకి స్టార్టింగే 22,000 అయితే ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీ అయితే కంప్లీట్ ఉండాలి. ఎన్సీవీటీ అలాగే ఎస్సీవీటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఐటీఐ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనికైతే 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్. ఏపీ, తెలంగాణ అనేం లేదు, అందరూ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళైతే ఆల్మోస్ట్ అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే, జనరల్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉందన్నమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అప్రాక్సిమేట్లీ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
మన ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ ప్రకారం మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన NCRTC అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళైతే సపరేట్గా అయితే పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు చూసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి అపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఇంగ్లీష్ లేదా హిందీలో మనమైతే ఎగ్జామ్ అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 లాంగ్వేజెస్ అయితే మనకు ఉంటుంది, హిందీ ఆర్ ఇంగ్లీషు. దీంట్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది. నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉండవు అన్నమాట, నో నెగిటివ్ మార్క్స్. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే మనం 90 మినిట్స్ అయితే ఉంది దీంట్లో. దీనికి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇవైతే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే ఉండదు అనమాట. ఢిల్లీ, NCR, లక్నో, అహ్మదాబాద్, భూపాల్, ముంబై, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ అయినా పెట్టుకోండి. మీకు ఏ లొకేషన్ దగ్గర అయితే ఆ లొకేషన్ అయితే మీరైతే పెట్టుకోండి అప్లై చేసుకునేటప్పుడు. దీనికి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మనకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఆ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ అయితే మన ఆన్ ద జాబ్ ట్రైనింగ్కి అయితే వెళ్తారన్నమాట. డ్యూరేషన్ ఉంటుంది అనమాట దానికి. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మనకైతే జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది వీళ్ళు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే జనరల్, OBC, EWS, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 1000 రూపీస్ ప్లస్ GST అనమాట. SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ అనేది లేదు. వీళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మార్చ్ 24 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి అన్నమాట. మీరు అప్లికేషన్ చేసుకుంటే వీళ్ళకి సంబంధించిన www.ncrtc ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ వెబ్సైట్కి అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. మీకు కంప్లీట్గా ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. మీకైతే ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఉంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి అక్కడ మీకు కెరీర్స్ పైన క్లిక్ చేయాలన్నమాట. కెరీర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ కెరీర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. కెరీర్ ఆప్షన్లో మనకి క్లిక్ హియర్ ఫర్ O&M, అలాగే వేకెన్సీ నోటీస్ నెంబర్ 13/2025 ఇలా కనిపిస్తుంది. దీనిపైన అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఏజ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని డీటెయిల్స్ అయితే మీకైతే అక్కడ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళైతే సపరేట్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ఈమెయిల్ ID అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసి అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలన్నమాట. ID అండ్ పాస్వర్డ్ తోటి మనమైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మనకి ఏజ్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే వీళ్ళు అడిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన సిగ్నేచర్ ఉంటుంది కదా, సిగ్నేచర్, రీసెంట్ స్కాన్డ్ సిగ్నేచర్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఒకసారి చూసుకోవాలన్నమాట అన్ని డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయో. ఒకసారి ఏమన్నా ఉంటే ఏ స్టేజ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఏ స్టేజ్లో అయినా పర్లేదు మనమైతే దీన్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ అయిందంటే మనమైతే ఎడిట్ చేసుకొని ఇంకైతే ఉండదన్నమాట, ముందే చెక్ చేసుకోవాలి. మీరు ఈ కోర్సులకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మెకానికల్ వాళ్ళైతే మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైనా మెకానికల్ డిసిప్లిన్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించింది దీంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంది కదా ఈ కోర్సెస్, దీంట్లో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళైతే సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలన్నమాట. ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ ఫామ్స్ అపెండిక్స్ 1 మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అపెండిక్స్ 1 ఈ ఫామ్ ఏదైతే ఉందో ఇదొకటి, అలాగే నెక్స్ట్ ఫామ్ అపెండిక్స్ 2, ఈ 2 ఫామ్లు అయితే మీరైతే ఫిల్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ డిజబిలిటీ, మీ డీటెయిల్స్, విలేజ్ అన్ని నేమ్, అన్ని పర్సంటేజ్, డిజబిలిటీ పర్సంటేజ్ అన్ని ఇచ్చి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.